ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు కృప సమాధానము కలుగునుగాక. ఆమేన్. యోనా గ్రంథం బైబిలు గ్రంథం అంతటిలో ఒక ప్రత్యేకమైన చిన్న గ్రంథముగా కనబడుచు ఉన్నది. 4 అధ్యాయములతో 48 వచనములతో విశేషమైన సంగతులు కలిగిన గ్రంథముగా కనబడుచు ఉన్నది. ఒక్కొక్కసారి ఈ మాటలు చదువుతూ ఉంటే దేవుడు ఎంతటి కృప కలిగిన వాడై ఉన్నాడో మన ఆత్మ గ్రహించుచూ ఉన్నప్పటికీ మన శరీర సంబంధమైన జ్ఞానం ఒక మానవుడు ఒక మత్స్యం యొక్క కడుపులో ఎలా జీవించగలిగాడు అని మనలను ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందుకనే బిల్లీ గ్రహం గారు ఒక దినం అన్నారు, గొప్ప మత్స్యము యోనాను మృంగివేసింది అని బైబిల్లో రాసి ఉంటే అది తప్పక నేను నమ్ముతాను. అది నా విశ్వాసం. అయితే నా విశ్వాసం అంతవరకే పరిమితం కాలేదు. కానీ ఒకవేళ బైబిల్లో యోనాయే గొప్ప మత్స్యమును మృంగివేశాడు అని రాసి ఉంటే దానిని కూడా నేను నమ్ముతాను అని ఆయన అన్నారు. అది దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత, సంపూర్ణత, నాణ్యత అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యోనా గ్రంథమును ఒకవేళ 4 అధ్యాయములు ఉన్నవి కనుక 4 భాగములుగా చేయవలసి వస్తే యోనా విషయంలో మనం చెప్పగలిగింది ఏమిటి అనంటే, ఒకరన్నారు మొదటి అధ్యాయములో జోనా ఇస్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్, అనగా దేవుని యొద్ద నుండి పరిగెత్తుట అనేది మనకు కనబడుతుంది. రెండవ అధ్యాయంలో జోనా ఇస్ రన్నింగ్ టు గాడ్, అనగా యోనా దేవుని యొద్దకు పరిగెట్టుట అనేది కనబడుతూ ఉంది. అలాగే మూడవ అధ్యాయంలో జోనా ఇస్ రన్నింగ్ విత్ గాడ్, అనగా దేవునితో యోనా పరిగెత్తుట అనేది కనబడుతుంది. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి జోనా ఇస్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్, యోనా దేవునిని దాటి పరిగెట్టడానికి ప్రయత్నం చేయుట అనేది మనకు కనబడుచు ఉన్నది. ప్రియులారా, ఈ గ్రంథములో యోనా అనే ఒక ప్రవక్తను దేవుడు మన ముందు ఉంచుచు ఉన్నాడు. అయితే దేవుని పని నమ్మకంగా చేయడం అలవాటు కలిగిన ఈ ప్రవక్త దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని మాట తన నోట కలిగి వర్తమాన భూత భవిష్యత్ కాలములను దేవుని ఆత్మ ద్వారా చెప్పగలిగిన వాడైన ఈ ప్రవక్త దేవుని పిలుపుకు లోబడి దేవుని చిత్తమునే నెరవేర్చడానికి నిర్ణయించుకుని తన జీవితమును కొనసాగించుచు ఉన్న దేవుని సేవకుడు ఈ ప్రవక్త. అయితే దేవుడు నినివే పట్టణములో ఉన్న పాపమును బట్టి ఆ పట్టణమునకు సువార్త అందించాలి అనే ఒక గొప్ప పనిని, ప్రత్యేకమైన బాధ్యతను ఈయనకు అప్పగించగా దేవుడు చెప్పిన దిశలో ప్రయాణము చేయకుండా, దేవుడు చెప్పిన గమ్యమును ఎంచుకోకుండా వేరొక గమ్యమును ఎంచుకొని వేరొక దిశలో ఈయన ప్రయాణము చేయడానికి ప్రయత్నము చేయుట అనేది యోనా గ్రంథములో మనకు కనబడుచు ఉన్నది. ఇతడు తన నిర్ణయము చొప్పున కేవు ఇచ్చి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కేవు ఇచ్చుట అనేది దేవుడిచ్చిన స్వాతంత్రముగా మనకు కనబడుచు ఉన్నది. దేవుడు నువ్వేం చేయగలవో, ఈ లోకములో ఎలాగున నీ నిర్ణయముతో నీవు జీవించగలవో ఆ సామర్థ్యమును
ఆ శక్తిని, ఆ స్వాతంత్రమును నీకిచ్చి ఉన్నాడు అనే మాట ఈ కేవు ఇచ్చుట అనేది మనకు తెలియచేస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియులారా, ఓడనెక్కాడు. ఈ కథ మనం బాగుగా ఎరిగిన వారమే. అయితే కొద్ది సమయంలోనే ఓడ ప్రయాణం సాగుతూ ఉండగా గాలి తుఫాను ప్రారంభమై ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అక్కడున్న వారందరూ, ఓడ నాయకుడు, కెప్టెన్, అలాగే నావికులు, అందులో ప్రయాణం చేస్తున్న వారందరూ చాలా భయపడుతూ ఉన్నారు. ఓడను చులకన చేయడానికి, అనగా తేలిక చేయడానికి విలువైన వస్తువులను సహితం లెక్క చేయకుండా ఓడలో నుండి సముద్రంలోనికి పడవేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వారు కేవలము శారీరకమైన ప్రయత్నం మాత్రమే కాకుండా వారి యొక్క ఆలోచనను బట్టి, విశ్వాసములను బట్టి వారి వారి దేవతలకు ప్రార్థన చేయడం కూడా వారు చేస్తూ ఉన్నారు. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఈ ఓడలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయనే జీవము గల దేవునిని ఎరిగినవాడు, జీవము గల దేవుని సేవకుడు. ఎవరు ప్రార్థన చేస్తే అద్భుతము జరగగలదో అతడు ప్రార్థన చేయకుండా నిద్రపోవడము అనేది ఈ గ్రంథంలో మనకు కనబడుచు ఉన్నది. అయితే ప్రభునందు ప్రియులారా, బిలాము అనే ప్రవక్త దేవుని మాటను కాదని తన ఉద్దేశమును నెరవేర్చుకునే ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే గాడిద ద్వారా బిలాముతో మాట్లాడి ఉన్నాడు, అలాగున ఇక్కడ కొందరు అన్యులను ఏర్పాటు చేసుకుని యోనా అనే ప్రవక్తతో మాట్లాడుచూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మొదటిగా ఓడ నాయకుడు, కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన ఒక ప్రశ్న యోనాను వేస్తున్నాడు. అందుకే ఆ ప్రశ్నను గూర్చి మనం ఆలోచన చేద్దాం. కేవలము ఓడ నాయకుడు మాత్రమే కాదు కానీ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్న నావికులు, అనగా సైలర్స్ కూడా, వారు కూడా కొన్ని ప్రశ్నలు యోనాను అడుగుతూ ఉన్నారు. ఈ దినం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉండగా ఎప్పుడైనా దారి మళ్ళినప్పుడు, దారి తప్పినప్పుడు, దేవుని చిత్తము నెరవేర్చవలసిన వారు నెరవేర్చలేనప్పుడు, అవసరమైతే అన్యులను సహితము వాడుకొని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడని, నీతో మాట్లాడతాడని, నిన్ను మరలా ఆలోచింపచేస్తాడని నేను గమనించాలి, గ్రహించాలి. అయితే ఓడ నాయకుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దాన్ని మనం చదువుకున్నాం. మరలా యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ప్రభునందు ప్రియులారా, సంబోధన అనేది ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది. అందరితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్న యోనా కేవు ఇచ్చి ఆ ఓడ ఎక్కాడు. అందరి వలె గౌరవించబడవలసిన స్థితిలో యోనా ఉన్నాడు. అందరినీ ఎలాగూ గౌరవిస్తారో అలాగూ యోనా ఎవరో తెలియకపోయినా తప్పనిసరిగా గౌరవంగా మాట్లాడాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితికి యోనా స్పందించుచున్న విధానమును బట్టి తన విలువను కోల్పోయిన వాడిగా ఎలాగూ పిలువబడుచున్నాడో మనం గ్రహించాలి. మీరు అని వారు సంబోధించాలి, లేకపోతే మీరు ఏమి చేయుచున్నారు అని అడగాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితికి యోనా స్పందించుచున్న విధానమును బట్టి ఈ ఓడ నాయకుడు అంటున్నాడు, ఓయి నిద్రపోతా. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రవక్తను ఒక అన్యుడు దేవుడు ప్రశ్నించినట్టుగా, దేవుడు అడగమన్నట్టుగా ఓయి నిద్రపోతా అని అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక అన్యుడు వచ్చి ఇంత చులకనగా మనలను పిలిచే ఒకవేళ అలాంటి స్థితి మనకు వస్తే మనకెంత బాధ కలుగుతుందో. ఈయన జీవము గల దేవుని ప్రవక్త, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు,
దేవుని చిత్తమును నెరవేర్చుచు సమాజములో గౌరవప్రదంగా జీవించవలసిన వాడు. అలాంటి స్థితిలో ఉండవలసిన యోనాను ఒక అన్యుడు వచ్చి ఓయి నిద్రపోతా అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క అనుదిన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము కూడా నిద్రపోతున్న వారంగా ఉంటే, నిద్రపోతున్న వారంగా మనము జీవిస్తూ ఉంటే, స్పందన లేని వారముగా స్పందించకుండా, ఎందుకు అనంటే యోనా యొక్క నిద్ర నిజమైన నిద్రో అబద్ధమైన నిద్ర మనం బాగుగా ఎరిగిన వారమే. ఎందుకంటే నిజముగా నిద్రపోయే వారిని మనం లేపవచ్చు, కానీ నటించే వారిని మనం లేపలేం. ఒక్కొక్కసారి మన ఎదుట జరుగుతూ ఉన్న భయంకరమైన పరిస్థితులకు మనము స్పందించకుండా నిద్రపోతున్నట్టుగా నటించే వారంగా మనం ఉంటాం, లేక ఆత్మీయంగానే నిజంగానే నిద్రపోయే వారంగా మనం ఉంటాం. ఎక్కడ యోనా దేవునికి ప్రార్థన చేశాడని కానీ, లేక నిద్రపోతున్నట్టుగానే ఉండైనా అంతరంగంలో ప్రార్థన చేసుకున్నాడని కానీ ఎక్కడా బైబిల్లో రాయబడి లేదు. అందుకే దేవుడు అన్యుని ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు, ప్రశ్నించుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కూడా ఆత్మీయమైన చురుకుదనము కలిగి ఉండవలసిన మనము ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటాం. ఎలాంటి నిద్ర మనము ఒక్కొక్కసారి అనుభవిస్తూ ఉంటామో, ఎలాగూ నిద్రపోతూ ఉంటామో దేవుని వాక్య గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ప్రభునందు ప్రియులారా, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అనగా నీతిగా జీవించే విషయంలో మెలకువ కలిగి ఉండాలి అంటున్నాడు. పాపము చేయకుడి. దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన బాధ్యతలు మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. వాటిని నెరవేర్చే విషయంలో నిర్లక్ష్యము చేసినా మనము నిద్రపోతూ ఉన్నట్టే. నిర్లక్ష్యము చేసినా, లేక వాటిని పట్టించుకోకుండా జీవించినా, లేక ఆజ్ఞలను పాటించకుండా మనం జీవించినా కూడా మనము నిద్రపోతున్న వారమే. అందుకే అలాంటి వారిని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, లేక సంబోధించుచు ఉన్నాడు. ఓయి నిద్రపోతా అంటున్నాడు. అందుకే ఆధ్యాత్మికమైన బాధ్యతలు నెరవేర్చలేని నిద్ర ఒకవేళ మనలో ఉందేమో మనము ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు అనేకమైన అవకాశములను మనకిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవుడిచ్చిన అనేకమైన అవకాశములను సద్వినియోగపరచుకోలేని నిద్రలో మనం ఉంటూ ఉంటాం. మంచి అవకాశములను దేవుడిస్తూ ఉంటాడు. మంచి అవకాశములను మనకిచ్చి నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా ఆయన పనులు జరగాలని, ఆయన పనిలో నిన్ను వాడుకొని నిన్ను ఘనపరచాలని, దీవించాలని దేవుడు నీ ఎడల ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన వాడై ఉన్నాడు. కానీ అవన్నీ ఎరిగిన వాడవై ఉండి కూడా దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశములను సద్వినియోగపరచుకోకుండా వాటిని దుర్వినియోగపరుచుకుంటూ వాటిని నిర్లక్ష్యము చేస్తూ సమయమును పోనిస్తూ వృధా చేసుకుంటూ అజ్ఞానుల వలె జీవించే జీవితము లేక నిద్ర నీలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఓయి నిద్రపోతా. ఈ మహాసభలకు వచ్చే అవకాశం దేవుడు అందరికీ ఇచ్చాడు, కానీ అందరూ సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. దేవాలయములో నీ సంఘములో దేవుని సేవకుడు నిన్ను ప్రార్థన చేయమని అడిగినప్పుడు, లేక దేవుని మాటలు కొన్ని చెప్పు అని అవకాశం ఇచ్చినప్పుడు, మంచి స్వరము నీకున్నది కనుక స్వరం ఎత్తి దేవుని స్తుతించు అని నీకు అవకాశం ఇచ్చినప్పుడు, లేక సంఘపరమైన బాధ్యత ఏదైనా నీకు అప్పగించినప్పుడు ఎలాగూ నీవు సద్వినియోగపరుచుకుంటూ ఉన్నావో, లేక అన్యులకు సువార్త చెప్పే అవకాశము దేవుడు నీకు ఇచ్చినప్పుడు,
నీవు ఎలాగూ దానిని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నావో నీవు ఆలోచన చేయాలి. అందుకే దేవుడిచ్చిన అవకాశములను సద్వినియోగపరచుకోలేని నిద్ర నీలో ఉన్నదేమో నీవు ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాకుండా శత్రువు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. చురుకుగా ఎదుర్కోవడానికి సిద్ధపడం. శత్రువుని ఎదుర్కోవాలని, జయించాలని, అతనిని గెలవాలని, తప్పక నేను పోరాడాలని, మంచి పోరాటము పోరాడే ఆత్మీయ యోధునిగా నేను ఉండాలని నీవెన్నడూ ఆలోచన చేయవు. అందుకే దేవుని వాక్యం అంటుంది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. శత్రు విషయంలో మరి ముఖ్యంగా మెలకువగా ఉండాలి. దండెత్తి నీ మీదకి వచ్చి ఎలాగూ నీ మీద దాడి చేయాలో, దేవుని బిడ్డగా జీవించుచున్న నిన్ను ఎలా శోధనలో పడవేయాలో, ఎలా శ్రమలలోనికి లాగాలో, ఎలాగూ దేవుని నామము మహిమపరచబడకుండా అడ్డుకోవాలో అతని ప్రయత్నము అతను చేస్తూనే ఉంటాడు. నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి అని అంటున్నాడు. అందుకే యోనాను పిలుస్తూ ఉన్నాడు, ఓయి నిద్రపోతా అంటున్నాడు. ఒక ప్రవక్తను, ఒక అన్యుడైన ఓడ నాయకుడు పిలుస్తూ ఉన్న పిలుపు ఇది, సంబోధన ఇది. కేవలము మన యొక్క ఆత్మీయ జీవితంలో నిద్రపోయే వారంగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయనే చెప్పిన, గురుతులే గురువులై బోధించిన, అనేక రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా, కాలములు మనతో మాట్లాడుతూ ఉన్నా, సమయములు మనతో మాట్లాడుచూ ఉన్నా, దేవుని వాక్యము హెచ్చరించుచూ ఉన్నా, హెచ్చరిక నాదము చేసినా కూడా స్పందించలేని నిద్ర ఒకవేళ మనలో ఉన్నదేమో మన ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. బుద్ధి లేని కన్యకల విషయంలో దేవుడు చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆది సంఘ కాలము నుండి వినబడుతున్న ఆయన స్వరం. ఒకవేళ రాకడ నమ్మిక అరిగిపోయిన వారముగా మనముంటే, మనము కూడా ఒకవేళ దానిని నిర్లక్ష్యము చేస్తూ ఎప్పుడు ఇదే మాట వింటున్నాం కదా, ఇవే బోధలు వింటున్నాం కదా, అనేక కాలములుగా ఇవే మాటలు వినబడుతూ ఉన్నాయి, కానీ అది నెరవేరడం లేదనుకునే అల్ప విశ్వాసములోనికి నీ వెళ్ళిపోయి నిరీక్షణ లేని వాని వలె నిద్రపోతున్నావేమో. అందుకే ఆయన రాకడను గూర్చి జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు, ఓయి నిద్రపోతా అని అంటున్నాడు. అందుకే సార్దిస్సులో ఉన్న సంఘమును ప్రేమించి దేవుడు పలుకుచూ ఉన్న మాట, నీవు జాగరూకుడువై ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండుడి. మెలకువ కలిగి ఉండుట, చురుకుదనము కలిగి ఉండుట, వెంటనే స్పందించుట, ఏ పరిస్థితినైనా దేవునిని బట్టి ఎదుర్కొనుట అనేది వధువు సంఘము యొక్క లక్షణం. అందుకే ఇదిగో భక్తుడు, దేవుని సేవకుడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని స్వరము వినగలిగిన వాడు నిద్రపోతున్నాడు ఓడ దిగువ భాగమున. అందుకే అన్యుడైన వారిని నిలువబెట్టుకుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడే పిలుస్తూ ఉన్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఆయన రాకడ బహు సమీపముగా ఉన్న కాలంలో దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడని మరువక ఈ 3 దినములు ఈ మహాసభలలో దేవుడు ఏ రీతిగా నీ హృదయాన్ని తట్టనై ఉన్నాడో, ఏ విధముగా ఆయన మెల్లని స్వరముతో నీతో ముచ్చటించనై ఉన్నాడో,
ఏ హెచ్చరికలు నీకు ఇవ్వనై ఉన్నాడో, ఏ విధంగా ఆత్మీయంగా నిన్ను పోషించనై ఉన్నాడో మెలకువ కలిగి నీ వాటన్నిటిని పొందుకోవాలని దేవుని సేవకునిగా హృదయపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. అయితే ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది అని అంటూ ఉంటే, ఇప్పుడు ఓడ నాయకుడిని అనుసరించి కొందరు నావికులు కూడా వచ్చారు యోనా దగ్గరికి. వచ్చి ఆయనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమిటి ఆ ప్రశ్నలో మనం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతి అంతయు మాకు తెలియచేయమనగా, ఇప్పుడు నావికులు కొందరు వచ్చి ఎవరి వల్ల ఇంత కీడు సంభవించిందో, ఇది ఒక న్యాచురల్ కెలామిటీ అని వారు అనుకోవడం లేదు, సహజంగా వచ్చిన తుఫాన్ అని వారు అనుకోవడం లేదు. దేవుడు ఎందుకు ఆలోచన వారిలో పెట్టాడో, తుఫాన్లు సహజంగానే వస్తాయి కదా, వాళ్ళ ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి కదా అని వారు అనుకోలేదు. కానీ దేవుడే వారికి చెప్పినట్లుగా ఎవరిని బట్టి ఈ కీడు కలిగిందో అనుకొని చీట్లు వేశారట. వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. ఇది దేవుని చిత్తం. అందుకే ఇప్పుడు యోనాతో మాట్లాడుతున్నారు వారు. అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో అంటూ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రశ్నలు అనేవి బైబిల్ గ్రంథంలో కనబడే ప్రశ్నలు అనేవి చాలా విలువైనవి. ఆ ప్రశ్నలు ఎవరినో దేవుడు అడిగాడు అనుకోవడం కంటే, ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉండి దేవుడు నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పాలి అనుకుంటే చాలు, నీ జీవితాన్ని నీవు సరిచేసుకోగలవు. నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యమును ఆధారము చేసుకొని దేవుని వాక్యమనే అర్థములో నిన్ను చూచుకుంటూ నిన్ను నీవు ప్రశ్నించుకోగలగాలి. అందుకే దేవుని వాక్య గ్రంథంలో కనబడుతూ ఉన్న మొట్టమొదటి ప్రశ్న, ఆదామా నీవెక్కడా, ఆదామా నీవెక్కడా అని దేవుడు ఆదామును అడుగుతూ ఉండగా, ఒకవేళ ఆదాము స్థానంలోనే నీవు నేను ఉంటే అదే కుటుంబంలో నుండి దేవుడు మరొక ప్రశ్న అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే ఒక దినం యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో వేలాడుతూ తండ్రినే ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి ఎందుకు అని. ఒక్క ప్రశ్నకు జవాబుల్లో రక్షణ మహాసంకల్పం అంతా, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అంతా కనబడుతుంది. ఒక దినం యేసు ప్రభు అడుగుతున్నాడు, నీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? ఈ ప్రశ్నకు జవాబు అనేక వేల మందికి భోజనమును పెట్టింది. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను ప్రశ్నిస్తే, ఒక దినం సౌలును ప్రశ్నిస్తున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఈ ప్రశ్న కఠినాత్ముడైన సౌలును ప్రేమగల పౌలుగా మార్చివేసింది. అందుకే దేవుడే ప్రశ్నిస్తున్నాడు అనుకున్నప్పుడు తప్పక ఆ జవాబులోనే మన జీవితం యొక్క స్థితి మనకు కనబడుతుంది. ఆ జవాబును బట్టి మన జీవితాన్ని మనం సరిచూసుకొని సరి చేసుకోగలిగితే ధన్యులమవుతాం. అందుకే వీరు ప్రశ్నిస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, ఏమంటున్నారు, నీ వ్యాపారం ఏమిటో, వాట్ ఈస్ యువర్ బిజినెస్. ఇంగ్లీష్ బైబిల్లో అయితే వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్, నువ్వేం చేస్తావు బ్రతకడానికి, నీవు దేనిని ఎన్నుకున్నావు, ఏ ఉద్యోగమును ఎన్నుకున్నావు, ఏ వ్యాపారమును ఎన్నుకున్నావు, వాట్ ఆర్ యూ అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏం చెప్పాలి? యోనా దేనిని ఎన్నుకున్నాడు? యోనా ఎవరు? యోనా ఎవరు? యోనా గ్రంథంలో కాకుండా వేరొక చోట మరి ప్రత్యేకమైన మాటలు రాయబడ్డాయి. చూద్దాం. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. గత్బెహేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా
ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకుని ఒక రాజుగారిని గూర్చి, యెరోబాము అనే రాజుగారిని గూర్చి రాయబడుతున్న మాటలు ఇవి. ఇతడు పోగొట్టుకున్న, శత్రువు ఆక్రమించుకున్న సరిహద్దులను మరలా తిరిగి పొందుకున్నాడట. ఒకసారి శత్రువు ఆక్రమించుకుంటే మరలా తిరిగి పొందుకోవడం అనేది చాలా కష్టం. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్, దానిని, ఆ బార్డర్ని దాటి వెళ్ళడం అనేది చాలా కష్టం. కానీ యెరోబాము అనే రాజు ఎవరిని బట్టి పొందుకున్నాడు అంటే, అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, యోనాను గురించి దేవుడు రాయిస్తూ ఉన్నమాట, తన సేవకుడైన యోనా, తన ప్రవక్తే అయిన యోనా దేవుడు చెప్పిన మాటను అందుకొని ఈ రాజుకు చెప్పడాన్ని బట్టి పోగొట్టుకున్న సరిహద్దులను, ప్రాంతములను మరలా తిరిగి పొందుకున్నాడట. ఎవరు? నీవెవరవు? నీవేమై ఉన్నావు? నీ వ్యాపారం ఏమిటో అని వారు అడుగుతూ ఉంటే యోనా ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పేటప్పుడు ఒకసారి చెప్పే మాటలకు, తాను చేస్తూ ఉన్న పనికి పొంతన ఉందో లేదో ఆలోచించుకుని చెప్పాలి. సత్యమును చెప్పాలి. దేవుడు వెళ్ళమన్న దిశలో ప్రయాణం చేయకుండా తనకు నచ్చిన దిశలో ప్రయాణం చేసేవాడు నేను దేవుణ్ణి సేవకుడిని ఎలా చెప్పగలడు? నేను దేవుని దాసుడిని ఎలా చెప్పగలడు? నేను దేవుని ప్రవక్తనని ఎలా చెప్పగలడు? అందుకే వారు అడుగుతున్నారు, నీ వ్యాపారం ఏమిటో? వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్? నీవు ఏం పని చేస్తావు? నీ బ్రతకడానికి ఏ పని చేస్తావు అంటే, న్యాయంగా దేవుని పని చేస్తూ ఉన్నవాడైతే నేను బ్రతకడానికి దేవుని మీద ఆధారపడతాను. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుననే సిద్ధాంతమును నేను ఏర్పాటు చేసుకుని దేవుని మీద ఆధారపడి దేవుని చేత పోషింపబడుతూ దేవుడు చెప్పిన పనిని నమ్మకంగా చేస్తూ దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని యందు ఆనందిస్తూ ఉంటాను అని చెప్పాలి. కానీ చెప్పేటట్టుగా ఉందా స్థితి? అబద్ధం చెప్పగలడా దేవుని సన్నిధిలో? ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే ఆ దినం నావికులు యోనాను ప్రశ్నించినట్టుగా ఈ దినం దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ వ్యాపారం ఏమిటో? దేవుడు అడిగినప్పుడు శారీరకమైన జీవనం కొరకు నీవేం చేస్తున్నావు అడగడు. నీ ఆత్మీయ జీవనం విషయంలో వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్? నీ వ్యాపారం ఏమిటి? నీ పని ఏమిటి? నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా సాగుతుంది? ఇది దేవుడు అడిగే ప్రశ్న. నీ ఆత్మీయ జీవన విధానం ఏమిటి అని ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతామో ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకంటే నీవు పిలువబడిన వాడవు, పిలుపుకు లోబడిన వాడవు, నీ జీవితమును దేవునికి సమర్పించుకున్న వాడవు. ఇక దేవుని కొరకే జీవిస్తానని నిర్ణయించుకుని దాని ప్రకారంగా సాగిపోతున్న వాడవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు నీ ఇష్ట ప్రకారంగా నీవు జీవిస్తూ ఉన్నావో? అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎందుకు అనిపించిందో? వారు అన్యులని ద్వేషించాడు. ఎందుకు అంత దూరం వెళ్ళాలనుకున్నాడు? నా ప్రణాళికలు నాకున్నాయనుకున్నాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని సన్నిధానంలోనికి దేవుని బిడ్డలంగా మనం వచ్చాం, దేవుని సేవకులంగా మనం వచ్చి ఉన్నాం. నీ పిలిపేమై ఉన్నదో ఎన్నడూ నీవు మరవకూడదు. మరిస్తే దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. సమస్యల ద్వారా ప్రశ్నిస్తాడు, శ్రమల ద్వారా ప్రశ్నిస్తాడు, లేక అన్యుల ద్వారా ప్రశ్నిస్తాడు. అందుకే ఒక ఆయన అంటున్నాడు, దెర్ ఆర్ 5 గాస్పల్స్, 5 సువార్తలు ఉన్నాయి బైబిల్లో. ఏమిటి 5 సువార్తలు? మత్తయి, మార్కు, లూకా, యోహానే కదా. 5వ సువార్త ఏమిటి అంటే, అన్యులైన వారు మత్తయి సువార్త చదవరు, మార్కు సువార్త చదవరు, లూకా సువార్త చదవరు, యోహాను సువార్త చదవరు, కానీ నిన్నే చదువుతారు. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరే మా పత్రికలై ఉన్నారు. అలాంటప్పుడు నీవేం చూపిస్తున్నావు? క్రీస్తును చూపించగలుగుతున్నావా? నీ సమర్పణ ఏమిటో చూపించగలుగుతున్నావా? నీవు ఆలోచన చేయాలి.
అందుకే రిక్ వారెన్ అనే ఒక దైవజనుడు 2 ప్రత్యేకమైన పుస్తకములు రాశారు. పర్పస్ డ్రివెన్ చర్చ్ అండ్ పర్పస్ డ్రివెన్ లైఫ్, అనగా ఉద్దేశపూరితమైన భక్తి జీవితం. ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను జన్మింపచేశాడో ఆ ఉద్దేశమును బట్టి నీవు జీవిస్తున్నావా లేదా నీవు ఆలోచన చేసుకో. ప్రపంచం అంతట్లో చాలా ఎక్కువగా అమ్ముడైన పుస్తకములవి, సులువైన మాటల్లో చాలా సులువుగా అర్థముగా అయ్యేటట్టుగా రాసిన మాటలవి. అందుకే ప్రభునందు ప్రియులారా, నీ జీవితం ఎలా సాగుతుంది? నీ జీవితం ఎలా సాగుతుంది? అలాగే నీ ఆత్మ యొక్క ప్రయాణం ఎక్కడికి? అందుకే మరలా వారు ప్రశ్నిస్తున్నారు. చూడండి 8వ వచనం మరలా చదవండి. నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో. చాలండి. ఏమంటున్నారు? ఎక్కడ నుండి వచ్చితివో. ఎక్కడ నుండి వచ్చావో అడిగిన వారు మరలా ఏమడుగుతారు? ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యు ఫ్రమ్ అండ్ వేర్ ఆర్ యు గోయింగ్ టు? ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అందుకే నీవెక్కడ నుండి వచ్చితివో చూద్దాం. ఎక్కడి నుండి వచ్చాడు? యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని. ఎక్కడి నుండి? యెహోవా సన్నిధిలో నుండి, అనగా దేవుడే దిగి వచ్చి నీతో మాట్లాడాడు. అప్పటి వరకు యెహోవా సన్నిధిలో ఉన్నావు. ఇప్పుడు యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి యెహోవా సన్నిధి తోడ నీవు ప్రయాణం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తార్షీషు వెళ్తున్నావు. అందుకే ఎక్కడ నుండి వచ్చితివో, ఎక్కడికి వెళ్ళుచున్నావో. అందుకే ప్రసంగి గ్రంథములో వ్యర్థము వ్యర్థము వ్యర్థమని, సూర్యునికి పైగా ఉన్నవి అనగా పరలోక సంబంధమైనవి శాశ్వతమని, సూర్యునికి క్రిందగా ఉన్నవి అనగా భూ సంబంధమైనవన్నీ అశాశ్వతమని చెబుతూ వెళ్ళిన ప్రసంగి సొలొమోను మహారాజు ఆఖరికి ఏమంటున్నాడంటే, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవుని. ఎక్కడి నుండి వచ్చింది? నేలమంటితో నన్ను సృజించి వాని నాసికారంధంలోనికి జీవవాయువును ఊదగానే నరుడు జీవాత్మ ఆయను. ఈ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. అందుకే పరమాత్మలో నుండి వచ్చావు. మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకే వెళ్ళాలి. అందుకే నీ ఆత్మీయ ప్రయాణం ఎలా సాగుతుంది? ఎక్కడి నుండి ఎక్కడికి? నీ గమ్యం సరైన దిశలో ఉందా? తర్షీషు వెళ్తున్నావు, నినివే వెళ్ళాలి కదా. ఇదేనో దేవుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చితివో, ఎక్కడికి వెళ్ళుచున్నావో. ఎందుకనగా ఆ స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఆ కేవు చెల్లించే సామర్థ్యం దేవుడికి ఇచ్చాడు. అలాంటి స్వాతంత్రమును సద్వినియోగపరుచుకుంటున్నావా లేక దుర్వినియోగపరుచుకుంటున్నావా? నీవు ఆలోచన చేసుకోవాలి. అలాగే మరి ఒక ప్రశ్న అడుగుతున్నారు, చూద్దాం, ముగించుకుందాం. నీ దేశమేదో, నీ జనమేదో. ఇప్పుడు నీవు చేసే పని కేవలం నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడం కాదు. నీ దేశమేదో అనగా నీ మూలములు ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చావో. అలాగే నీ జనమేదో అనగా నీ దేవుడెవరో. నీ దేవుణ్ణి చూపిస్తుంది, నీ మూలాలని చూపిస్తుంది, నీ జీవన విధానమును చూపిస్తూ ఉంది. నీవెక్కడి నుండి వచ్చావు. అందుకే నీ దేశమేదో, నీ జనమేదో. మనమందరము బైబిల్ మిషన్ వారం అని చెప్పి 3 దినములు వచ్చి సభలో ఉండి గొప్ప సంతోషముతో ఆనందించి దేవుని సన్నిధానములో గడిపి బయటికి వెళ్ళిన తర్వాత నీ దేశమేదో, నీ జనమేదో అని అన్యులు అడిగినప్పుడు లేక నిన్ను పరిశీలించినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ ప్రవర్తన ద్వారా నీవిచ్చే సమాధానం ఏమయ్యిందో నీవు ఆలోచన చెయ్యాలి. అందుకే హామాను వెళుతూ ఉన్నప్పుడు అందరూ నమస్కారం చేస్తున్నారట వంగి. అనేక మంది వచ్చి చెప్పినా, రాజ సేవకులు వచ్చి చెప్పినా మొర్దెకై ఒకటే జవాబు చెబుతున్నాడంటే, ఏమంటున్నాడంటే, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలను. నేను యూదుడను గనుక దేవునికి తప్ప, జీవము గల దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కను. నీ జనమేదో అంటే నేను యూదుడను గనుక, సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవుడు గనుక, నేను ఆయన బిడ్డను గనుక నేను ఆ పని చెయ్యజాలను. చెరలో ఉన్న దానియేలు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను ఆ పని చెయ్యజాలను.
అందుకే ప్రభునందు ప్రియులారా, వారు అడుగుతూ ఉన్న ప్రశ్నలకు నీ జవాబు ఏమై ఉన్నదో ఆఖరిగా ఏమంటున్నారు చూడండి ఒకసారి. 11వ వచనం చూసి ముగించుకుందాం. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించునట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగా. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు ఆఖరికి. ఏమంటున్నారు? మేము నీకు ఏమి చేయవలను. ఈ ప్రశ్న ఒకవేళ తీర్పు దినమున దేవుడు నిన్ను అడిగితే, దేవుడు ఊరకనే అడగడు కదా, ఆధారాలన్నీ ఉంటాయి. నీ క్రియలు నీ వెంట వెళతాయి, మన క్రియలు మన వెంట వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఒకవేళ ప్రశ్నిస్తే, నేను నీకు ఏమి చేయవలను, ఇది అర్థం కావడానికి ఒక మాట చెబుతాను. ఒక నేరస్తుడు ఉన్నాడట. ఎప్పుడూ ఏదో ఒక నేరం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఒక మంచి లాయర్ గారిని పెట్టుకునేవాడు. ఆ లాయర్ గారు వాదించి ఏదో ఒక రీతిలో తప్పిస్తూ ఉండేవారు శిక్ష పడకుండా. కొంతకాలమైంది, ఇదే లాయర్ గారు జడ్జి అయ్యారట. ఏమయ్యారు? ఇదే లాయర్ గారు జడ్జి అయ్యారట. ఇప్పుడు ఏం చెబుతాడు? ఏదైనా దాచడానికి ఉందా? ఇప్పుడు వరకు నీ కొరకు విజ్ఞాపనం చేయుచున్నవాడు, నీ పాపములు క్షమించమని తండ్రికి విజ్ఞాపనం చేయుచున్నవాడు, నిన్ను దీవించమని నీవు పాపివైనా అర్హుడు కాకపోయినా నీ కొరకు విజ్ఞాపనము చేయుచున్న విజ్ఞాపనకర్త అయిన క్రీస్తు తీర్పు యూదా గోత్రపు సింహముగా సింహాసనంపై కూర్చొని ఉంటే ఏమి దాచగలవు? అందుకే ఇప్పుడు అడుగుతాడట, నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు అని అడిగితే మన జవాబు ఏమై ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. యోనా అనగా పావురం. యోనా అనగా పావురం. నీవు నేను కూడా ఎలా ఉండాలి అంటే బండ సందులలో ఎగిరే పావురములుగా ఉండాలి. పేటు బీటలను అనగా ఆయన గాయములను ఆశ్రయించే పావురంగా ఉండాలి. ఆయన అంతరంగంలో ప్రయాణము చేసి ఎగిరి వెళ్ళిపోతూ ఉన్న పావురములుగా మనం ఉండాలి. అంతేగాని మన ఉద్దేశమును నెరవేర్చుకుంటూ దేవుని చిత్తమును నెరవేర్చకుండా జీవిస్తే ఇదే ఆఖరి ప్రశ్న. అదమా నువ్వెక్కడ అన్నవాడు ఇప్పుడు ఆఖరి ప్రశ్నగా నేను నీకు ఏమి చేయవలను అని అడిగితే ఆ ప్రశ్నకు మన జవాబు ఏమై ఉండాలి? పౌలు ఎలాగైతే నా కొరకు కిరీటములు సిద్ధముగా ఉన్నాయి అంటున్నాడు, అలాగున అతిశయంతో ప్రభువా ఇదిగో నీవు చెప్పినట్టుగా నేను జయించేవానిగా ఉన్నాను, పాపమును జయించాను, శోధన జయించాను, శ్రమలు జయించాను గనుక నీ సింహాసనంపై నేను కూర్చుంటానని, నీవు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో నేను ప్రవేశిస్తానని అతిశయముతో, ఆనందముతో, సంతోషముతో, సంతృప్తితో నీవు చెప్పగలిగే స్థితిలో ఉంటావు. లేక అయ్యో నేను పాపిని అని ఆ తీర్పు సింహాసనం ఎదుట కూడా ఇదే మాట నేను పాపిని అన్నావంటే నువ్వెక్కడ ఉంటావు? నీవు ఆలోచన చేసుకోవాలి. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుచూ ఉండగా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, ప్రేమమయుడా, యోనాను నీవు ప్రశ్నించావు. సాధనములుగా అన్యులను నీవు ఏర్పాటు చేసుకుని ఉన్నావు. ఒకవేళ అలాంటి స్థితిలో మేముంటే ఏ ప్రశ్నకు మేము జవాబు చెప్పగలమో, మా జీవితం ఎలా ఉందో, ఏ పరిస్థితిలో మేమున్నామో మేము జ్ఞాపకం చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రములు. ఈ మాటలను విన్న వారి హృదయాల్లో మీరు భద్రపరిచి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఎంతో ప్రేమతో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, నా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ గురువు, వారికి నా ప్రత్యేకమైన మరణాత. వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి హృదయపూర్వకమైన మరణాత. అలాగే హైదరాబాద్ నుండి వచ్చిన బిషప్ గారికి మరణాత. అందరికీ మరణాత.
మరణాత. ఇప్పటి వరకు మనము రెవరెండ్ వై వినోద్ బాబు గారు బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారి ద్వారా వాక్య వర్తమానమును మనం వినియున్నాము. ఎంతో అమూల్యమైనటి అంశం ఇది. హెచ్చరికతో కూడిన వర్తమానం ఇది. ఎవరి మట్టుకు వారు ప్రశ్న వేసుకొని దేవుని ముందు నేను ఏమి జవాబు చెప్పాలి, తృప్తితో సంతోషంతో జవాబు చెప్పగలరో, బాధతో వేదనతో తలదించుకోగలరో, ఈ రెండు ప్రశ్నలను మీ ముందుంచారు రెవరెండ్ వై వినోద్ బాబు గారు. వారికి దేవుని యొక్క ఆశీర్వాదములు తోడుగా ఉండును గాక. ఆమేన్.